వద్దు లైట్ వద్దు నాకు కూర్చోబెట్టు బుక్లో రాసుకుంటాను బాగానే పంపించేది కూర్చోతాం నువ్వు ఎలా పొడిచినా అదేమన్నా వెయిట్ చేసేవాళ్ళంటే వెయిట్ చేస్తలేదు ఎలాగా తమ్ముడు అలా లాగుతాను నేను చెప్తాను తీసేగా అనుకున్నాను కారు వచ్చారండి అందరూ లోపలికి వచ్చేయాలి లోపలికి వచ్చిన కారు ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. వారు వెహికల్ సెక్యూరిటీ వెహికల్ వచ్చింది రెడీ. మీరందరూ కూడా మీరు స్టాఫ్ తీసుకొస్తామంటే మెడికల్ హెల్త్ అండ్ వెటనరీ స్టాఫ్ కూడా స్టాఫ్ తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ అయిన వెంటనే సార్ కూడా దగ్గర చాలాసేపు ఉంటారు. వచ్చారు రెడీగా ఉన్నామండి. రెడీగా ఉన్నా లోపలికి వచ్చేది సార్. శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని సాధారణించుకుని జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక అభారతలు మన రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. వారిని శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. అమ్మాయి బాబు చిరంజీవి తీసుకురావాలి. కొంచెం మంచి సిజ్జు డాక్టర్ తీసుకురావాలి సార్. ఒకసారి ఆగండి. హ్యూమన్ వాళ్ళు కూడా సార్ మీరు కూడా ఇది ఎంట్రాడర్మల్ సార్. హ్యూమన్కి అంటే పెయిన్ కూడా రెండు ఆపరేషన్ చేస్తాం సార్. యాక్చువల్ ప్రొఫిలాక్టిక్ అంటే ఈవేళ 3వ రోజు అంటే సత్యనారాయణ కూడా రిస్క్ భయంతో కూడా వ్యవహారం చేయించుకుంటే ఇబ్బంది ఉండదు సార్. ప్రొటెక్షన్ మనకు వచ్చింది. మన కరోనా వ్యాక్సిన్ అలాగే సార్. ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ ఆల్రెడీ చాలా చేసుకున్నారు సార్. ఆల్రెడీ మన స్లాట్ హౌస్ నెక్స్ట్ స్టాఫ్ అందరికీ చేస్తున్నాం సార్. కెమెరాలో ఎవరైతే పనిచేస్తున్నారో వ్యాక్సిన్ చేయండి సార్. అప్పుడు అమ్మగారు చేశారు ఇక్కడ. ఇది ర్యాబీస్ వ్యాక్సిన్ లోడ్ చేసి పెట్టారు సార్. చర్మం కింద కాదు పెయిన్ పట్టుకోండి సార్.
నేను తీస్తాను. ఇక నెక్స్ట్ హ్యూమన్ వ్యాక్సినేషన్ కూడా స్టాఫ్ నర్స్ ఎవరైనా వచ్చి ఇంజక్షన్ చేయించుకుంటే భయ్యా క్యాట్ కనిపించండి ఒకసారి. దాన్ని కనిపించాలి. నువ్వు చేయించుకోవాలి ముందు. చేయించుకున్నావా నువ్వు? చేయించుకోవాలి. మంగళవారం మేలో చేయించుకున్నాం. పర్లేదు, ఇప్పుడు ఏం అవ్వదు. మంగళవారం కూడా నెక్స్ట్ స్టాఫ్ నర్స్ హ్యూమన్ బీయింగ్ ఒక రావాలండి. వ్యాక్సిన్ ఎవరైనా వ్యాక్సిన్ అంటే మీరు అటు రండి, అటు రండి, అటేపు రండి, అటేపు బల్లకి అటేపు అటేపు రండి, కొంచెం లోపలికి రండి. సార్ సార్ బయట ఉన్నాను. ఇది ఇంట్రాడర్మల్ సార్, చర్మం కింద చేస్తారు సార్. అంటే పెయిన్ రాకుండా 2 ఆఫ్లు అండి. పెయిన్ మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు వచ్చే రోగాల మీద అవగాహన పెట్టారు. సార్ ఫోటో వెనక్కుండి సార్, అది స్మైల్ 9,000 వరకు పెట్ యానిమల్స్ అంటే పెంపకదారులు ఉన్నారు సార్. ఎవరి కూడా మనం ఇప్పుడు ఎన్నాళ్ళు మనం ఈ వరులోనే యూజ్ చేసాం. ఒకటే తీసుకోవాలి ఏంటి అనేది దాని మీద అవగాహన కల్పించాం. అదేవిధంగా వ్యాక్సినేషన్ చేసేటప్పుడు అంటే కళ్ళు కూడా తుడుచుకొని నీళ్ళతో అప్పుడు మొదలు పెట్టేవారు. ఇప్పుడు పిల్లే మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి రోజులు మారుతూ ఉన్నాయి, ఆలోచనలు మారుతూ ఉన్నాయి, నమ్మకాలు, మూఢనమ్మకాలు తగ్గుతూ ఉన్నాయి. అలాగే ఎంత లవ్ చేస్తున్నా మన ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. రీసెంట్గా వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫాదర్ అండ్ సన్. చాలా దురదృష్టకరం. మరి ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మన శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము సార్. నేను ఫోన్ మాట్లాడుతాను. అంటే మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకి ఏ విధమైన వ్యాధులు ట్రాన్స్ఫర్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు అంటే ఒక వ్యాక్సినేషన్ కానీ జాగ్రత్తలు కానీ అన్నిటిని పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసే దినోత్సవం ప్రతి సంవత్సరం ఇదే రోజున జరుగుతూ ఉంటుంది. ఈ రోజున స్థానిక రాజమండ్రి వెటర్నరీ హాస్పిటల్, ఈ జిల్లాకి ఇదే హెడ్ క్వార్టర్స్. ఇక్కడ మనం ఒక డ్రైవ్కి తీసుకొని యానిమల్స్కి వ్యాక్సినేషన్ చేయడంతో పాటు యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వ్యాక్సినేట్ చేసి ఫ్యూచర్లో ఏ విధమైన వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అన్నీ కూడా వారితో చర్చించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో నేను కూడా భాగ్యస్వాములు అవ్వడం అన్నది యాజ్ ఎ యానిమల్ లవర్ అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తెలియని అంశాలు కూడా తెలుసుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. జంతువుల్ని ప్రేమించడంతో సరిపోదు, వారు ఆరోగ్యకరంగా ఉంటూ మీరు కూడా ఆరోగ్యకరంగా ఎలా ఉండాలన్న దాని మీద కూడా అవగాహన చేసుకోవాలి. అది ఇక్కడ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లోని వాటిపైన డ్రైవ్ అవుతూ ఉంది. తెలియని వాళ్ళు తెలుసుకోండి, రండి, వ్యాక్సినేట్ చేయించండి మీ యానిమల్కి. మీరు కూడా వ్యాక్సినేట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ప్రాంతీయ పశు వైద్యశాల రాజమహేంద్రవరంలో ఈ పెంపుడు కుక్కలకి మరియు పెంపుడు జంతువులకి, అలానే పెంపుడు జంతువుల యజమానులకి, అలానే హై రిస్క్ పీపుల్ ఉన్నారు కదా మన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి మరియు ఈ స్లాటర్ హౌస్ సిబ్బంది అందరికీ కూడా
ఈ యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏంటంటే మామూలుగా మా జూనోసిస్కి సందర్భంగా ఏం చేస్తామంటే పెంపుడు కుక్కలకి మనం వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషుల నుంచి పశువులకి, పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధుల నివారణలో భాగంగా అందులో అతి ముఖ్యమైన వ్యాధి రేబీస్. ఆ రేబీస్ వస్తే ప్రాణం పోవడం తప్పితే వేరే మార్గం లేదు, ప్రాణాంతకమైన జబ్బు. కాబట్టి ఈ పెంపుడు జంతువులందరినీ కూడా మేము పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి సంవత్సరం కూడా జూనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం. ఈసారి కొంచెం ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే పెంపుడు కుక్కలకే మాత్రమే కాకుండా వాటి యజమానులకి మరియు హై రిస్క్ పీపుల్ అందరికీ కూడా మనుషుల వ్యాక్సిన్ కూడా చేసి ఇద్దరిని సంరక్షించాలి, సంపూర్ణమైన జూనోసిస్ డే ఉద్దేశాన్ని నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, అలానే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా పాల్పంచుకొని సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము.